బీజేపీ కోర్ అంశాల్లో కీలకమైన జమినీ ఎన్నికలకు తీసుకొచ్చేందుకు కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే దేశం మొత్తం ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలకు నిర్వహించేలా పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలోనే ఒకే దేశంలో ఒకే ఎన్నికకు విధి విధానాలు, సాధ్యాసాధ్యాల కోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేసింది. ఇక ఆ కమిటీ కొన్ని నెలల పాటు విశ్లేషణ, అభిప్రాయాలు సేకరించి ఒక రిపోర్ట్ను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. అయితే ఆ గోవింద్ కమిటీ సిఫార్సులను తాజాగా నరేంద్ర మోడీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దేశంలో జమినీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 18,626 పేజీల సమగ్ర నివేదికను మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. 2023 సెప్టెంబర్ 2వ తేదీన వన్ నేషన్ వన్ ఎలక్షన్కు సంబంధించిన నివేదికను ప్రారంభించారు. పలువురు నిపుణులు ఆధ్వర్యంలో 191 రోజుల సుదీర్ఘ కసరత్తు తర్వాత ఈ రిపోర్ట్ను పూర్తి చేశారు. ఇందులో భాగంగా మొదటి దశలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు అసెంబ్లీలకు, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత 100 రోజుల్లో రెండో దశ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని గోవింద్ కమిటీ సిఫార్సు చేసింది. Please subscribe .news.